ఓకే. హాయ్ వివర్స్, వెల్కమ్ టు అనిరుద్ధ్ టెక్నాలజీస్. మరి ఈ రోజు అయితే ఫోటోషాప్ సెకండ్ డే క్లాస్ అయితే మనం తెలుసుకుందామండి. లాస్ట్ క్లాస్లో అసలు ఫోటోషాప్ బేసిక్స్ అంటే ఏంటి, కొత్త ఫైల్ని ఎలా తీసుకోవాలనేది తెలుసుకున్నాం కదా. ఒకవేళ చూడని వాళ్ళు సో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఇంకా తర్వాత ఎండ్ స్క్రీన్లోనూ ఉంటుంది, ఫస్ట్ వీడియో చూడొచ్చు. మరి ఇవాల్టి వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ ఈ టూల్స్ గురించి ఈ టూల్స్ లో ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి అనేది ఒక్కొక్కటి అయితే తెలుసుకుందామండి. ముందుగా ఫస్ట్ మనం ఏం చేయాలా, ఒక కొత్త ఫైల్ ని తీసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకున్నా, ఇక్కడ మీకు మెజర్మెంట్ ఏ మెజర్మెంట్ కావాలనేది ఆ మెజర్మెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని రెజల్యూషన్ మోడ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ టూల్స్ ఉన్నాయి కదా మనకు, ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి. దానికన్నా ముందు ఇక్కడ మనకు రెండు కలర్స్ కనిపిస్తున్నాయి ఇదేంటి టూల్స్ లో. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి వైట్ కలర్ ఉంది కదా. సో ఈ బ్లాక్ కలర్ ని దీన్ని ఏమంటామంటే ఫోర్ గ్రౌండ్ కలర్ అంటాం అనమాట. ఈ వైట్ ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. అంటే మరి ఫోర్ గ్రౌండ్ ఎక్కడ వాడతారు, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వాడతారు అని అంటే, ఫోర్ గ్రౌండ్ అనేది మనము ఏదైనా కలర్ని పెన్సిల్తో కావచ్చు, బ్రష్తో కావచ్చు, ఓకే, వాటితో ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, అవునా. ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ని ఎరేజ్ చేసుకోవడానికి, అదే మాదిరిగా ఆ ఎరేజ్ అయినటువంటి వాటిని ఈ బ్యాక్గ్రౌండ్ కలర్తో ఫిల్ చేసుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి ఇందులో, సో మనం ఫోర్ గ్రౌండ్ కలర్ తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కలర్ పిక్కర్ అనే ఒక డైలాగ్ బాక్స్ అయితే ఇక్కడ మనకు కనపడింది కదా. ఇందులో ఈ కలర్ పిక్కర్లో మనకు సో చూడండి ఆర్జీబీ కలర్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి చూడండి షూ సాచురేషన్, ఓకే, బ్లూ, ఇవన్నీ ఉంటాయి కలర్స్. వీటిలో ఏంటంటే చాలా మంది ఒకవేళ డిజిటల్ మిక్సింగ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే వెబ్ పేజెస్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కొన్ని ఆ కలర్ వాల్యూస్ అనేది తెలిసి ఉంటాయి, అవునా. మనకు తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని స్పెక్ట్రాన్ కలర్స్ అంటారు. ఏమంటారు? స్పెక్ట్రాన్ కలర్స్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఈ కర్సర్ ఇక్కడ ఉంది కదా, ఎల్లో దగ్గర మూవ్ చేస్తే ఆ ఎల్లోకి సంబంధించినటువంటి ఏరియా అంతా ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్లో ఫిల్ అయింది, అవునా. ఇంకా కొంచెం మూవ్ చేస్తున్నాను చూడండి, గ్రీన్, ఓకే, సో బ్లూ, రెడ్, ఇలాగ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ మీరైతే చూజ్ చేసుకోవచ్చు. చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను గ్రీన్ కలర్ తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ గ్రీన్ మీదే క్లిక్ చేశా. ఇక్కడ క్లిక్ చేస్తేనే చూడండి దానికి హ్యూ ఎంత ఉండాలా, హ్యూ కలర్ సాచురేషన్ 97 ఉంది, ఓకే. సో తర్వాత చూడండి బ్రైట్నెస్ 29 ఉంది, రెడ్ 7 ఉంది, గ్రీన్ 74, తర్వాత చూడండి బ్లూ వచ్చేసి 2 ఉంది. దాని కలర్ కోడ్ ఇది ఉంది, అవునా. సియాన్ వచ్చేసి చూడండి 82, 43, అన్ని కలర్స్ అన్ని ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా కలర్స్ తెలుసు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి చూడండి హెచ్టిఎంఎల్ కలర్ కోడ్, లేదంటే డైరెక్ట్గా కలర్ కోడ్స్ అని కొట్టారనుకోండి, ఇక్కడ మనకు చాలా కలర్ కోడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. చూడండి ఇలాంటి కలర్ కోడ్స్ నంబర్స్ ఉంటాయన్నమాట. మనకు మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. ఒకసారి దీంట్లోనే క్లిక్ చేద్దాము. ఇక్కడ చూసారా, సో ఇప్పుడు రెడ్ కావాలనుకోండి, FF0000 అని ఉంది కదా, ఈ కలర్ కోడ్ని నేను ఇక్కడ కింద ఏం ఎంటర్ చేస్తున్నాను చూడండి, ఆ హ్యాష్ ఆల్రెడీ కామన్గా ఉంటుంది, FF0000 అని కొట్టగానే చూడండి రెడ్కి వెళ్ళిపోయిందా. ఇక తర్వాత డార్క్ బ్లూ కావాలా, 000008B అని ఎంటర్ చేశాను, 000008B ఎంటర్ చేస్తే డార్క్ బ్లూ వచ్చింది. సో దీనికి వచ్చేసి బ్లూకి 139 తీసుకుంది, సియాన్, మెజంతా, బ్రైట్నెస్ ఇదంతా కూడా తీసుకుంది కదా.
ఇలాగ మీరు కలర్ కోడ్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేశా. మరి ఈ ఫోర్‌గ్రౌండ్ కలర్ ఈ ఫైల్‌కి నేను ఫిల్ చేయాలా? అర్థమవుతుందా మీకు? ఈ ఫోర్‌గ్రౌండ్ కలర్‌ని ఫైల్‌కి ఫిల్ చేయాలంటే ఎడిట్ మెనూలోకెళ్ళి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ మనకు కనపడుతుంది. చూసారా? ఈ ఫిల్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, మీరు ఏ కలర్‌ని ఫిల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఫోర్‌గ్రౌండ్ ఉంది, బ్యాక్‌గ్రౌండ్ ఉంది, ప్యాటర్న్, హిస్టరీ ఇలా ఉన్నాయి. మనం ఫిల్ చేయాల్సింది ఏంది? ఫోర్‌గ్రౌండ్ కలర్ కదా! సో, దాన్ని తీసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే చూడు ఫోర్‌గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోయింది. సో, మరి ఇప్పుడు నేను ఫోర్‌గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసా. ఏదో ఒకటి చూజ్ చేసుకున్నాను. ఓకే బటన్‌ని ప్రెస్ చేశా. ఇప్పుడు ఫోర్‌గ్రౌండ్ కలర్‌ని ఫిల్ చేయాలంటే ఇక్కడికెళ్ళాల్సిన అవసరం లేకుండా దీనికి సంబంధించినటువంటి షార్ట్‌కట్ కీ ఏందంటే మీ కీబోర్డ్‌లో ఆల్ట్ కీ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కితే సో, ఫోర్‌గ్రౌండ్ కలర్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు రెడ్ ఉంది కదా! ఇప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడుతున్నా. చూడండి ఫోర్‌గ్రౌండ్ కలర్ ఫిల్ అయిందా? ఇక తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇప్పుడు వైట్ ఉంది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ ఫిల్ చేయాలనుకోండి. ఎడిట్‌లోకెళ్ళి ఫిల్ ఇందులో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని తీసుకున్నాను. ఓకే బటన్‌ని ప్రెస్ చేస్తే చూడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫిల్ అయింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేశాను. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వేరేది ఏదైనా ఫిల్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే బటన్‌ని ప్రెస్ చేసి ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఫిల్ చేయాలంటే షార్ట్‌కట్ కీ ఏందంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. కంట్రోల్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే సో, చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఇదేమో ఫోర్‌గ్రౌండ్ కలర్, ఇదేమో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. సో, ఇక్కడ మనం షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. చూడండి ఇక్కడ. ఇక్కడ యారోస్ కనిపిస్తున్నాయి కదా! ఇట్లాగా. సో, దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఫోర్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి, బ్యాక్‌గ్రౌండ్ ఫోర్‌గ్రౌండ్‌లోకి మనం ఇట్లాగా మార్చుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనకు కలర్స్ గురించి అర్థమైంది కదా! అయితే ఇప్పుడు డిఫాల్ట్ కలర్ ఇంతకుముందు బ్లాక్ ఉండింది ఫోర్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉండింది. సో, డిఫాల్ట్ కలర్ రావాలంటే ఇక్కడికి ఈ ఈ చిన్న బటన్ మీద క్లిక్ చేసామనుకోండి. సో, డిఫాల్ట్ కలర్ వచ్చింది. మరి దీనికి షార్ట్‌కట్ కీ ఏందంటే కీబోర్డ్‌లో డి ప్రెస్ చేస్తే డిఫాల్ట్ కలర్ అనేది వచ్చేస్తుందన్నమాట. అయితే మనం ఈ టూల్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ కలర్స్ గురించి ఫోర్‌గ్రౌండ్ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. రైట్? సరే. ఇప్పుడు మరి ఇంకొక కొత్త ఫైల్ అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ టూల్స్‌లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ని టూల్స్ ఉన్నాయి గదా! ఓకే. మనమైతే అన్నీ ఒకే రోజు నేర్చుకోలేం. కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందామండి. రైట్. ఫస్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏందంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్. షార్ట్‌కట్ కీ ఎం. ఓకే. సో, ఇక్కడ ప్రతి ఒక్క టూలు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క టూల్‌కి బాటమ్‌లో రైట్‌లో ఇక్కడ చిన్న యారో లాగా సింబల్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ, అదో ఇక్కడ, ఇక్కడ. మరి అదేంటనంటే ఈ టూల్‌కి ఇంకా సబ్ టూల్స్ ఉన్నాయని అర్థం. ఇంకా సబ్ టూల్స్ ఉన్నాయని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సబ్ టూల్స్ కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ టూల్ మీద మీరు రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేయాలి. రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేస్తే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ ఉంది. ఎలిప్టికల్ మార్క్యూ టూల్ ఉంది. సింగిల్ రో మార్క్యూ టూల్ ఉంది. సింగిల్ కాలమ్ మార్క్యూ టూల్ ఉంది. ఫస్ట్ అయితే మనం వీటి గురించి ఇవాల్టి క్లాస్‌లో తెలుసుకోబోతున్నాం. ఓకే. సో, ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్యూ టూల్‌కి చూడండి ఎలిప్టికల్ మార్క్యూ టూల్‌కి అన్నింటికి షార్ట్‌కట్ కీ ఒకటే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేస్తున్నా. ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ డౌన్‌లోడ్స్‌లోకెళ్తున్నాను. డౌన్‌లోడ్స్. సో, ఏదో ఒక ఇమేజ్‌నైతే ఇప్పుడు నేను తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇమేజ్‌ని ఇట్లాగా ఓపెన్ చేసుకున్నాను. రైట్? ఇప్పుడు చూడండి అసలు ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్, ఈ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే ఏదైనా ఇమేజ్‌లో ఒక పర్టిక్యులర్ పార్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే. ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం కాపీ చేసుకొని చూడండి ఇంకొక ఫైల్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడికి చూడండి పేస్ట్ అయిందా? లేదు
ఆ సెలెక్టెడ్ ఏరియా నాకు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇగో చూడండి ఇలా డిలీట్ అయిపోయింది. అవునా? లేదా ఆ సెలెక్టెడ్ ఏరియా మనకు ఇక్కడ ఈ ప్లేస్‌లో వద్దు, దీన్ని ఇంకో చోటు పెట్టుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. కట్, కాపీ, పేస్ట్‌కి షార్ట్‌కట్ కీస్ తెలుసు కదా మీకు. ఓకే. సో, కట్ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. అందుకోసం ఈ టూల్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకేనండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక రెక్టాంగులర్ మార్క్వి టూల్ తీసుకున్నారు, ఒక ఎలిప్టికల్ మార్క్వి టూల్ తీసుకున్నారు. ఏది యూజ్ చేసినా ఈ సెలెక్షన్ అనేది పోదు. ఇక్కడ మనకి ఇట్లా యానిమేటెడ్ బార్డర్ ఇట్లా రొటేట్ అవుతుంది చూసారా? ఇది. ఈ సెలెక్షన్ అనేది పోదనమాట. మరి ఆ సెలెక్షన్ పోవాలంటే ఏం చేయాలంటే, మీ కీబోర్డ్‌లో మీరు కంట్రోల్ డి నొక్కాలి. కంట్రోల్ డి, దాన్ని డీసెలెక్ట్ అంటాం. అవునా? సో, ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ మెనూలోకెళ్ళి ఇక్కడ డైరెక్ట్‌గా డీసెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఆ సెలెక్షన్ క్యాన్సిల్ అవుతుంది. అవునా? మళ్ళీ రీసెలెక్ట్ అంటే వచ్చేసింది. సో, ఇప్పుడు చెప్పండి, డీసెలెక్ట్‌కి షార్ట్‌కట్‌కి కంట్రోల్ డి కదా! ఓకే. అదే మాదిరిగా ఇప్పుడు నేను రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎలిప్టికల్ మార్క్వి టూల్ కూడా తీసుకున్నా. సో, ఈ ఏరియాని సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఎడిట్‌లోకెళ్ళి కాపీ చేశాను. సో, ఇప్పుడు నేను కొత్త ఫైల్‌ని తీసుకుంటున్నా. ఇక్కడ ఎడిట్‌లోకెళ్ళి పేస్ట్ చేస్తే చూడండి ఆ ఫైల్ వచ్చింది అక్కడ. ఓకే. అయితే ఒక ఫైల్‌ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ చేయడానికి, ఒక లేయర్‌ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ చేయడానికి, మనకు ఏదైనా సెలెక్షన్ ఏరియాని మూవ్ చేయడానికి ఇక్కడ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది. మూవ్ టూల్ షార్ట్‌కట్‌కి ఏంటి? వి. ఓకే. సో, ఈ మూవ్ టూల్ తీసుకొని ఇప్పుడు మనము ఈ లేయర్ చూడండి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయొచ్చు. ఈ లేయర్ ఉందనుకోండి, ఈ లేయర్‌ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇట్లాగా మూవ్ చేసుకోవచ్చు. లేదా ఇమేజే ఉందనుకోండి, డైరెక్ట్‌గా మీరు ఇమేజ్‌ని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు. మూవ్ టూల్ ద్వారా. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి, రెక్టాంగులర్ మార్క్వి టూల్, ఎలిప్టికల్ మార్క్వి టూల్ యూజ్ ఏంది? ఏదైనా ఒక ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్షన్ ఏరియాని వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే కలర్స్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. రైట్. సరే. ఇకపోతే సో, మనం ఈ రెక్టాంగులర్ మార్క్వి టూల్ గురించి ఓకే తెలుసుకునే ముందు, ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ టూల్ అయినా తీసుకో, రెక్టాంగులర్ మార్క్వి టూల్ తీసుకో, ఎలిప్టికల్ ఏదైనా తీసుకో. ఇప్పుడు ఇది తీసుకో, ఇవి తీసుకో. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ టూల్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఆప్షన్స్ బార్‌లో కనిపిస్తాయి. చూసారా? ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఆప్షన్స్ బార్‌లో కనిపించినాయి. ఒకవేళ నేను పాలిగానల్ లాసర్ టూల్ తీసుకుని దానికి సంబంధించింది. మూవ్ టూల్ దానికి సంబంధించింది. ఓకే. సో, రెక్టాంగులర్ మార్క్వి టూల్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఆప్షన్స్ బార్‌లో కనిపిస్తాయి. మనం వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు నేను కొత్త ఫైల్ తీసుకున్నాను. కొత్త ఫైల్ తీసుకొని రెక్టాంగులర్ మార్క్వి టూల్ యూజ్ చేసి నేనేం చేశానంటే ఇలాగ డ్రా చేశాను. ఇది కొత్త సెలెక్షన్. అవునా? ఓకే. బట్ ఈ సెలెక్షన్ ఉండాలా? ఈ సెలెక్షన్‌తో పాటు నాకు ఇంకొక సెలెక్షన్ ఉండాలంటే చూడు, ఇది డ్రా చేస్తే అది ఎగిరిపోతుంది. అది డ్రా చేస్తే ఇది ఎగిరిపోతుంది. అవునా? సో, అప్పుడు మనం ఈ సెలెక్షన్స్‌ని యాడ్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇందులో. ఒకటి న్యూ సెలెక్షన్, ఇంకోటి యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. న్యూ సెలెక్షన్ అంటే ఇప్పుడు ఇందాక మనం డ్రా చేసింది. అంటే ఒకటి ఎగిరిపోతుంది, మళ్ళా కొత్తదొస్తుంది అట్లాగా. ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ సెలెక్షన్ ఉంటుంది. చూడు, ఇది ఉంటూ మరి ఇంకొక సెలెక్షన్‌ని మనం ఇట్లాగా యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో, ఇప్పుడు ఈ సెలెక్షన్ క్యాన్సిల్ చేయాలంటే వద్దంటే ఏంది షార్ట్‌కట్‌కి? కంట్రోల్ డి కదా! డీసెలెక్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనము ఒక సెలెక్షన్‌ని తీసుకున్నాను నేను. దీంట్లోనే ఇంకా సెలెక్షన్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ టు సెలెక్షన్. లేదంటే మీ కీబోర్డ్‌లో షిఫ్ట్ కీ పట్టుకోండి. షిఫ్ట్ కీ పట్టుకొనైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. షిఫ్ట్ కీ పట్టుకుంటే చేంజెస్ కనపడుతున్నాయా? ఓకే. లేదంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు యాడ్ టు సెలెక్షన్ అంటే ఏమవుతుందంటే చూడు ఇలాగా యాడ్ అవుతుంది. ఓకే. సో,
ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ చూడండి ఇలా సెలెక్షన్ని యాడ్ చేస్తున్నా, రైట్. షిఫ్ట్కి పట్టుకున్నాం, సో యాడ్ చేస్తున్నాను. సెలెక్షన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టా. ఇది యాడ్ టు సెలెక్షన్. దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ కలర్స్ని మీకు నచ్చినటువంటి కలర్స్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే మనం ఏం చెప్పినాం, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కదా. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెలెక్షన్ని తీసేయాలంటే కంట్రోల్ డి, అంతే కదా. సరే, ఇప్పుడు మరి రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని ఈ సెలెక్షన్ని యాడ్ చేసుకోవాలంటే ఇది కదా, ఇక్కడ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అని చూడండి. ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ సెలెక్షన్ ఉంటుంది, ఈ సెలెక్షన్తో పాటు మనం ఏంటంటే సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది బయట వైపుకి వచ్చింది కదా యాడ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే లోపల వైపుకి వెళ్తుంది అనమాట. ఇలాగ చూడు, నేను ఇట్లా డ్రాగ్ చేసుకున్నా, ఈ విధంగా లోపల వైపుకి వెళ్తుంది సెలెక్షన్ అనేది, రైట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేస్తున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్న, కలర్ ఫిల్ అయింది, డీసెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సెలెక్షన్ డ్రా చేసిన ఇంత పెద్దగా, కాకపోతే ఏంటంటే నాకు ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ తీసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఇక్కడ ఇది డ్రా చేసినాను అనుకో దీని లోపల, అప్పుడు ఏమవుతుందంటే ఇది కాకుండా నేను ఏదైతే సర్కిల్ అనేది డ్రా చేశానో లోపల కావచ్చు కార్నర్ వైజ్ ఎక్కడైనా అది మాత్రమే ఆగిపోతుంది, మిగతాదంతా వెళ్ళిపోతుంది అనమాట. అది ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్, రైట్. ఈ ఆప్షన్స్ అయితే కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే షిఫ్ట్కి అయినా పట్టుకోవచ్చు, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్కి పట్టుకుంటే మైనస్ ఇక్కడ సింబల్ కనపడుతుంది మీకు. ఓకేనా, సరేనండి, రైట్. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ సెలెక్షన్ ఏరియాని తీసుకొని ఈ అంతా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా ఎగిరిపోతుంది. ఓకే, ఇప్పుడు అగైన్ రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేశానంటే కలర్ని ఫిల్ చేసా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని. ఓకే, ఇక్కడ కలర్ ఫిల్ అయింది కదా. కలర్ ఫిల్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ అన్ని ఎట్లాగ వచ్చినాయంటే చాలా మనకు ఓకే రఫ్గా కనపడుతుంది అనమాట. అట్లా కాకుండా నాకు ఎడ్జెస్ అన్ని స్మూత్గా రావాలనుకుంటే ఇక్కడ మనకు ఫెదర్ అని కనిపిస్తుంది. ఫెదర్ వచ్చేసి 0 పిక్సెల్స్ ఉంది. ఫెదర్ అనేది మీరు ఎంత కావాలా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మీకు చూపించడానికి ఒక 30 పిక్సెల్స్ పెట్టిన. పిఎక్స్ అంటే పిక్సెల్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ కలర్ మార్చి నేను ఓకే రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని ఇట్లాగా డ్రా చేసిన. డ్రాగ్ చేస్తేనే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కార్నర్స్ అన్ని కూడా ఇలా చేంజ్ అయినాయి కదా. ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేయగానే చూడండి ఫెదర్ ఎట్లయింది చూడండి, ఇలాగ రఫ్గా వస్తుంది అనమాట. అంటే సారీ ఇలా స్మూత్గా వస్తుంది, ఇక్కడ వచ్చిందా. అదే ఇప్పుడు మరి దీని మీద ఇట్లాగా నేను క్లిక్ చేసిన, కలర్ చేంజ్ చేసుకున్నా అంటే ఇంకా ఫెదర్ అనేది పెంచుతాను. చూడండి ఇక్కడ ఒక 60 ఇచ్చాను, ఎల్లో కలర్ తీసుకున్నా, డ్రా చేశాను నేను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే చూడండి ఫెదర్ ఎట్లా కనపడింది, ఇలా స్మూత్గా కనిపించింది. అదే ఫెదర్ లేకుండా డ్రా చేస్తే మనకు ఇక్కడ 0 పిక్సెల్స్ పెట్టుకున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చిన, ఎట్లొచ్చింది ఈ విధంగా హార్డ్గా వస్తుంది. అలాగా సో ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్లో ఒక పర్టికులర్ పార్ట్కి నేను ఇట్లాగా కలర్స్ని ఫిల్ చేయాలనుకోండి, ఫెదరింగ్ ఇచ్చుకొని ఒక 70 పిక్సెల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది ఫెదరింగ్ ఇచ్చిన తర్వాత మీరు డ్రా చేయాలి. ఇక్కడ డ్రా చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే చూడండి ఇట్లాగా ఫెదరింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, పిక్సెల్స్ పెట్టుకొని, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇదే ఫైల్లో మనం ఫస్ట్ ఏం చేసినాము, రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకున్నాము, ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అంతా మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటారు కాబట్టి మీకు అండు రీడు గురించి తెలుసు. అండుకి షార్ట్ కట్కి Ctrl Z కదండి.
మరి ఇక్కడ చూడండి అండు షార్ట్ కట్ కి కంట్రోల్ జెడ్. కానీ ఫోటోషాప్లో అండు అనేది ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఫిల్ చేశాను. ఇది వద్దనుకుంటే కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తే ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. అంటే డీసెలెక్ట్ అయింది కదా, అది మాత్రం వెళ్ళిపోయింది. మరి అండు పని చేయాలంటే ఏంట్లా, ఇక్కడ మనకు ఎడిట్ మెనూలో స్టెప్ ఫార్వర్డ్ అని చూడు. స్టెప్ బ్యాక్వర్డ్, స్టెప్ ఫార్వర్డ్. స్టెప్ ఫార్వర్డ్ షార్ట్ కట్ కి షిఫ్ట్ కంట్రోల్ జెడ్ ఉన్నాయి. స్టెప్ బ్యాక్వర్డ్కి వచ్చేసి ఆల్ట్ కంట్రోల్ జెడ్ ఉన్నాయి. అండు చేయాలంటే మీరు స్టెప్ బ్యాక్వర్డ్ చేయాలా, ఆల్ట్ కంట్రోల్ జెడ్. రీడు చేయాలనుకుంటే షిఫ్ట్ కంట్రోల్ జెడ్ వాడాలి. ఇవి మీరు పదే పదే బాగా ప్రాక్టీస్ చేయాలా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ జెడ్ వాడుతున్నాను చూడండి. స్టెప్ బ్యాక్వర్డ్ అయిపోయిందా చూడండి, ఆల్ట్ కంట్రోల్ జెడ్ యూజ్ చేసిన. అలాగే మీరు అండు చేసుకోవాలనుకుంటే ఇది వాడుకోవచ్చు. స్టెప్ ఫార్వర్డ్ షిఫ్ట్ కంట్రోల్ జెడ్ వాడుతున్నా. ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసి చూడండి, మళ్ళీ వచ్చేసిన ఇంతకుముందు ఎట్లయితే ఉన్నాయో అవి అలాగా. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏందనంటే, మనము ఇక్కడ పిక్సెల్స్ ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ తీసుకొని జస్ట్ చిన్నగా ఇట్లా డ్రా చేసినారు అనుకో. ఓకే, ఒక్కొక్కసారి మీకు డ్రా అవ్వదు, నో పిక్సెల్స్ మోర్ దాన్ సెలెక్షన్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడ 100 పిక్సెల్స్ పెట్టుకుని ఓకే డ్రా చేసినాను అనుకో. ఇక్కడ చూడు వార్నింగ్ వచ్చిందా, నో పిక్సెల్స్ ఆర్ మోర్ దాన్ 50% సెలెక్టెడ్ అని. ఈ ఫెదర్ ఎంత ఇస్తే మీరు ఆ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఫెదర్తో అవసరం ఉంటేనే పెట్టుకోవాలి, లేదంటే 0 పిక్సెల్స్లో పెట్టుకోండి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ ఎలిప్టికల్ మార్క్వీ టూల్. ఎలిప్టికల్ మార్క్వీ టూల్ కూడా అంతే, ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేయడం, కాపీ చేయడం, ఫిల్ చేయడం, అంతే కదా. సో ఇప్పుడు ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో పాటు ఇంకొక సెలెక్షన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలా, యాడ్ టు సెలెక్షన్. దీని షార్ట్ కట్కి ఏంది, షిఫ్ట్కి పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడు యాడ్ టు సెలెక్షన్ యూజ్ చేసిన, యాడ్ అయింది సెలెక్షన్. ఇది ఒక సెలెక్షన్ మనం ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ రైట్. సో దీనికి మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏదైతే ఫోర్గ్రౌండ్ కలర్ ఉందో అది ఫిల్ అవుతుంది. డీసెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం డీసెలెక్ట్ చేసుకుంటాం, అవునా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఎలిప్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇందులో సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ యూజ్ చేసినాం అనుకో, ఇక్కడ ఏమవుతుందంటే కట్ అవుతుంది ఇలాగా. చూడు సెలెక్ట్ చేసుకుంటే కట్ అయిపోయిందా ఇట్లాగా. ఓకే, ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. సో దీనికి బార్డర్ పెట్టుకోవచ్చు, మనం కలర్స్ సెట్ చేసుకోవచ్చు, అన్నీ ఇచ్చుకోవచ్చు. చూడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి వచ్చిందా అట్లాగా. ఇక నేను స్టెప్ బ్యాక్వర్డ్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇందులో ఇక ఎలిప్టికల్ మార్క్వీ టూల్ యూజ్ చేసి ఫెదర్ యూజ్ చేసి కలర్ ఫిల్ చేయాలనుకున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు నేను ఇక్కడ 0 పిక్సెల్స్తో ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే చూడండి ఇట్లా ఎడ్జెస్ ఎంత రఫ్గా వచ్చినాయా. ఓకే, అదే స్మూత్గా రావాలంటే ఏం చేయాలా, ఫెదర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 50 పిక్సెల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు దీని మీద ఒక ఎల్లో కలర్ పెట్టినా, డ్రా చేస్తున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసి చూడండి ఫెదర్ ఈ విధంగా వచ్చింది. అదే ఒకవేళ ఎక్కువ ఇచ్చినాను అనుకో, 100% పెట్టినాను అనుకోండి, ఇప్పుడు మరి సెలెక్ట్ చేయాలా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద మరి రెడ్ ఫిల్ చేయాలనుకోండి. ఇప్పుడు కలర్ రెడ్ తీసుకున్నా, ఓకే డ్రా చేసిన, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫెదరింగ్ అనేది పెట్టుకోవచ్చు. సేమ్ అట్లా ఇమేజెస్ కూడా అంతే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలిప్టికల్ మార్క్వీ టూల్ తీసుకొని ఏరియానికి సెలెక్ట్ చేసుకొని మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే ఈ విధంగా ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లాగా ఫెదరింగ్ అనేది పెట్టుకోవచ్చు, 0 పిక్సెల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక స్టైల్స్లో వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ కొత్త ఫైల్ తీసుకున్నాం కదా, ఇందులో ఏరియాని ఫస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ మామూలుగా మీరు డ్రా చేస్తున్నది ఇట్లా నార్మల్గా డ్రా చేస్తున్నారు, లేదా అట్లా వద్దు నాకు ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో అంటే విడ్త్ 1 ఇంచ్ ఉండాలా, హైట్ 1 ఇంచ్ ఉండాలంటే అలా
ఫిక్స్డ్ అయిపోతుంది అంతే ఇలాగా. తర్వాత ఫిక్స్డ్ సైజ్ అంటే ఈ విడ్త్ 64 పిక్సెల్ ఉంది చూడు, ఇట్లా విడ్త్ ఫిక్సెల్ ఇంతే, ఇంతకన్నా ఎక్కువ రాదు. లేదు నీకు ఇంకా ఎక్కువ కావాలనుకో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ వచ్చేసి ఎంత కావాలా, ఒక 200 కావాలనుకో. ఇప్పుడు క్లిక్ చేసి ఇట్లా 200 వచ్చింది. ఇది ఒక 400 కావాలనుకో, 2 పిక్సెల్స్ ఇట్లా వస్తుంది. కాబట్టి మనకి నచ్చినంత సెట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా తెచ్చుకోవచ్చు, అవసరం లేదనుకుంటే నార్మల్లో పెట్టుకొని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే సరే, ఇప్పుడు మనం రెక్టాంగులర్ మార్క్వీ టూల్, ఎలిప్టికల్ మార్క్వీ టూల్ చూసాం కదా. మరి దీంతో మళ్ళీ ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే మనం బార్డర్ కూడా పెట్టుకోవచ్చు ఈ సెలెక్షన్ ఏరియాకి. సెలెక్షన్ ఏరియాకి బార్డర్ ఎట్లా సెట్ చేసుకుంటాము, ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది చూడండి ఆప్షన్ మనకు. ఓకే, ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రోక్ విజార్డ్ బాక్స్ వచ్చింది కదా. అయితే బార్డర్ విడ్త్ ఎంత ఉండాలా అనేది ఇక్కడ అడుగుతుంది. నీకు 5 పిక్సెల్స్ కావాలా, 10 పిక్సెల్స్ కావాలా అనేది ఇక్కడ పెట్టుకోవాలా. 10 కావాలనుకోండి, మీరు ఏం చేసుకోవాలా, 10 పిక్సెల్ పెట్టుకున్నాము. కలర్ ఏది కావాలా, నీకు కావాల్సిన కలర్ తీసుకో. లొకేషన్ ఎక్కడ కావాలా, ఇన్సైడ్ అన్నావు, ఇన్సైడ్, సెంటర్, అవుట్ సైడ్. ఇన్సైడ్ అంటే ఏం లే, ఈ బార్డర్ లోపల చూడు ఫిల్ అవుతుంది కలర్. ఫిల్ అయిందా, ఇంకా మీకు ఇంకా బాగా పెద్దగా వచ్చేటట్లు ఏం చేస్తానంటే కొంచెం ఒక 35 పిక్సెల్స్ పెడుతున్నా మీకు ఫైండ్ అవుట్ చేయడానికి. ఇన్సైడ్ తీసుకున్నాం కదా చూడు, లోపల వచ్చిందా బార్డర్. ఓకే, మరి ఇక్కడ కలర్ ఓకే, డైరెక్ట్ కలర్ అక్కడే మార్చుకోవచ్చు మనం. ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళా. ఓకే, 35 పిక్సెల్స్తోనే బ్లాక్ కలర్ తీసుకున్నా. ఓకే బటన్ ప్రెస్ చేసి అవుట్ సైడ్ కావాలా అనుకున్నా, బయట వైపు. ఓకే అంటే చూడు, బయట వైపు 35 పిక్సెల్స్ వచ్చిందా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్ సెంటర్లో కావాలి, కలర్ వచ్చేసి ఎల్లో కావాలా. అయితే పిక్సెల్స్ వచ్చేసి 20 పెడుతున్నాను అనుకో ఇక్కడ. ఓకే అంటే చూడు సెంటర్లో వచ్చిందా, డీసెలెక్ట్ చేస్తే. ఇట్లాగా మనం బార్డర్ అనేది పెట్టుకోవచ్చు సెలెక్షన్ ఏరియాకి. అది ఒక నాట్ ఓన్లీ రెక్టాంగులర్, ఎలిప్టికల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నువ్వు ఎలిప్టికల్లో ఇక్కడ యాక్టివ్ సెలెక్షన్ యూజ్ చేసి ఇందాక మనం టాటాయిస్ వేసినాం కదా ఇట్లాగా. ఓకే, దీనికి చూడండి డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ పెట్టేసుకొని ఎంత పిక్సెల్స్ కావాలా, సెంటర్లో కావాలా, ఇన్సైడ్లో కావాలా అనేది సెట్ చేసుకొని కలర్ ఏది కావాలా సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడు ఆటోమేటిక్గా అట్లాగా బార్డర్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనం ఫొటోస్ ఉన్నాయి కదా, ఏదైనా ఫొటోస్ ఉన్నాయనుకో, ఈ ఫొటోస్కి బార్డర్ పెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని 0 పిక్సెల్స్ ఇక్కడ చూడు మొత్తం బార్డర్ పెట్టుకున్నా, సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలనేది చూసుకోవాలి. అది ఇన్సైడ్ కావాలా, అవుట్ సైడ్ కావాలా. ఇన్సైడ్ తీసుకోండి, కలర్ ఏది సరిపోతే బాగుంటుందని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడు ఇన్సైడ్ ఇట్లా వస్తుంది. దీనికి మళ్ళీ స్ట్రోక్లో సెంటర్ వచ్చేసి ఎల్లో కలర్ సెట్ చేసుకోవాలనుకున్నా ఓకే బటన్ ప్రెస్ చేసి సెంటర్ ఎల్లో వచ్చేస్తుంది. ఇట్లాగే మనం బార్డర్ కూడా సెట్ చేసుకోవాలనుకుంటే బార్డర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఈ రెక్టాంగులర్ మార్క్వీ టూల్లో, ఎలిప్టికల్ మార్క్వీ టూల్ ఇవి తెలుసుకున్నాం కదా, అర్థమైంది కదా ఇప్పుడు. మరి ఇక్కడ సింగిల్ రో మార్క్వీ టూల్, సింగిల్ కాలం మార్క్వీ టూల్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ కొత్త ఫైల్ తీసుకున్నాను, లేదు ఇదే ఫైలే తీసుకున్నాం. ఇప్పుడు నేను రెక్టాంగిల్ వైజ్, ఎలిప్టికల్ వైజ్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో కలర్ ఫిల్ చేసుకుంటున్నాను, బార్డర్స్ పెట్టుకుంటున్నాను. నాకు ఇట్లా హారిజంటల్గా బార్డర్ కావాలనుకో, హారిజంటల్గా బార్డర్ కావాలన్నప్పుడు అప్పుడు మనం సింగిల్ రో మార్క్వీ టూల్ తీసుకోవాలి. ఈ సింగిల్ రో మార్క్వీ టూల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫెదరింగ్ 0 పిక్సెల్స్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ వచ్చింది సెలెక్షన్. జస్ట్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది.
దానితో పాటు మీరు ఇంకొక సెలెక్షన్ యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ టు సెలెక్షన్ పెట్టుకోవాలి ఇక్కడ. మరి మీకు ఆ సెలెక్షన్ కనిపించదు, అయినప్పటికీ మీరేంటంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తారు అంతే, రైట్. క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కలర్ ఏది కావాలో, సెంటర్లో కావాలో ఇన్సైడ్లో కావాలో చూసుకోండి. స్ట్రోక్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ కావాలనుకుంటే మనం ఒక 10 పిక్సెల్స్ పెట్టుకొని ఓకే బటన్ ప్రెస్ చేసి 10 పిక్సెల్స్ వచ్చింది, అవునా. ఇలా వర్టికల్గా కావాలనుకోండి, సింగిల్ కాలం మార్కింగ్ టూల్ తీసుకొని ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ యాడ్ చేసుకోండి. చూడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోయింటుంది, కనిపించదు. నాకు కనిపించలేదని మాత్రం మీరు వర్రీ అవ్వద్దండి. ఇప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్లోకి వెళ్తే చూడు ఓకే బటన్ ప్రెస్ చేస్తే వచ్చిందా. ఇట్లాగా ఈ టూల్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు మనం ఈ టూల్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఏంటనేది. మీరు ఇప్పుడు 2 ఫైళ్ళు ఉపయోగిస్తున్నాను నేను. ఇక్కడ ఇదొక ఫైల్, ఇదొక ఫైల్. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకున్నా. నాకు ఇంతకుముందు ఫైల్ కనపడాలంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ట్యాబ్, చూడండి కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇంతకుముందు ఫైల్ కనిపిస్తుంది. ఓకే, ప్రీవియస్ కావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ వాడుకోవాలి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాల్టి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి, రెక్టాంగులర్ మార్కింగ్ టూల్, ఎలిప్టికల్ మార్కింగ్ టూల్, సింగిల్ రో, సింగిల్ కాలం, ఈ కలర్స్ ఫిల్ చేసుకోవడం ఎట్లాగా అనేది తెలుసుకున్నాము. 3 టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. ప్రతి ఒక్క దానికి టూల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుకు కూడా ఉంటాయి అన్నమాట. బాగా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అయితే చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.